ఫ్రెండ్స్, మనం గత వీడియోలో కొత్త నేర న్యాయ చట్టాలు గురించి కొంచెం క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. కొన్ని బేసిక్ అంశాలు నేర్చుకున్న తర్వాత భారత శిక్షా స్మృతి 1860 భారత న్యాయ సంహిత 2023 ఐపీసీ వర్సెస్ బిఎన్ఎస్ గురించి ఒక వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటే రెండో చట్టము, భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఇది భారత నేర శిక్షా స్మృతి 1898-1973 అంటే సిఆర్పిసి వర్సెస్ బిఎన్ఎస్ఎస్. మనం బిఎన్ఎస్ఎస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన 3 నూతన నేర న్యాయ చట్టాలు 2024 జూలై 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి దాదాపుగా నెల కావస్తున్నది. ఐపీసీ 1860 బిఎన్ఎస్ 2023, అదేవిధంగా సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ఎస్, అదేవిధంగా భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 స్థానంలో భారత సాక్ష్య అధినియం 2023 వచ్చిందన్న సంగతి మనకందరికీ తెలుసు. ఇప్పుడు దానిలో భాగంగా సిఆర్పిసి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఐపీసీ చట్టం కానీ, సిఆర్పిసి చట్టం కానీ, ఎవిడెన్స్ యాక్ట్ చట్టం కానీ ఇవి బ్రిటిష్ కాలం నాటికి సంబంధించినవి. ఇవి బ్రిటిష్ వారు భారత్ను గుప్పిట్లో ఉంచుకోవడానికి చేసినవి తప్ప పౌరులకు న్యాయం చేయడానికి కాదు. వీటిని కాలానుగుణంగా మార్చాలని 2020లో క్రిమినల్ చట్టాల సంస్కరణ సంఘాన్ని నెలకొల్పారు. ఈ సంఘం సిఫారసులపై కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే సిఆర్పిసి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సిఆర్పిసి 1973 స్థానంలో వస్తున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత నేరాలు దర్యాప్తు పూర్తి కావడానికి గడువులు విధిస్తుంది. ఈ సంహిత నేరాలు దర్యాప్తు పూర్తి కావడానికి గడువులు విధిస్తుంది. 7 ఏళ్ళు అంతకు మించి శిక్షలు పడే నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు నేర స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించాలని ఈ సంహితలోని 176వ సెక్షన్ నిర్దేశిస్తుంది. 176వ సెక్షన్ ప్రకారం 7 ఏళ్ళు అంతకు మించి శిక్షలు పడే నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు నేర స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించాలి. అదేవిధంగా 173వ సెక్షన్ ప్రకారం నేరాల దర్యాప్తు విచారణకు డిజిటల్ పద్ధతులను అనుమతిస్తుంది. నేరాల దర్యాప్తులను విచారణకు డిజిటల్ పద్ధతులను అనుమతిస్తుంది. అధునాతనిక సాంకేతికల సాయంతో శీఘ్రంగా న్యాయ సాధనకు వీలు కల్పిస్తుంది. బెయిల్ మంజూరుకు సంబంధించి బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 480 వివరిస్తుంది. హత్యారోపణకు గురైన వ్యక్తికి బెయిల్ నిరాకరించే వీలు ఏర్పడుతుంది. హత్య నేరం కింద ఒక వ్యక్తిని అరెస్టు చేసిన 40 రోజుల్లో ఎన్నిసార్లైనా అతడిని మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చని ఈ సెక్షన్ పేర్కొంది. అంటే నిందితుడిని ఏకపక్షంగా 40 రోజులు ఊచల మధ్య ఉంచే అవకాశాన్ని ఇది కల్పిస్తోందన్నమాట. సెక్షన్ 480 ప్రకారం హత్యా నేరం కింద ఒక వ్యక్తిని అరెస్టు చేసిన 40 రోజుల్లో ఎన్నిసార్లైనా అతన్ని మళ్ళా కస్టడీలోకి తీసుకోవచ్చు, బెయిల్ ఇవ్వచ్చు, అతన్ని మళ్ళా కస్టడీలోకి తీసుకోవచ్చు. బిఎన్ఎస్ఎస్ 173 సెక్షన్ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు వెసులుబాటు కల్పిస్తుంది. సెక్షన్ 173
నేరం జరిగిన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కి సదరు ఎఫ్ఐఆర్ను వెంటనే బదిలీ చేయాలనే నిబంధన ఏదీ లేదు. అంటే 15 రోజుల్లోగా దీనిని సంబంధిత పోలీస్ స్టేషన్లోకి బదిలీ చేయవచ్చు. వెంటనే బదిలీ చేయాలనే నిబంధన లేదు కాబట్టి మణిపూర్లో 2 మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు 0 ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడానికి 2 వారాలు పట్టింది. మనకి ఈ 0 ఎఫ్ఐఆర్ అనేది 2012 ఫోక్సో చట్టం ఆ సమయంలో కొత్తగా తీసుకొచ్చారు. ఈ 0 ఎఫ్ఐఆర్ అనేది అంటే ఒక చోట నేరం జరిగితే ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. దాన్ని 0 ఎఫ్ఐఆర్ అంటారు. ఈ విధానాన్ని 2012 డిసెంబర్లో జరిగిన నిర్భయ సంఘటన ద్వారా ఈ 0 ఎఫ్ఐఆర్ విధానాన్ని అప్పుడు తీసుకొచ్చారు. నేరాల బాధితులకు బిఎన్ఎస్ఎస్లో కొన్ని నామమాత్ర ప్రయోజనాలు కల్పిస్తోంది. లైంగిక నేరాలపై దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని సెక్షన్ 193 నిర్దేశిస్తోంది. అలా జరగకపోతే దర్యాప్తునకు మరింత వ్యవధి కావాలని కోర్టుని ఆశ్రయించవచ్చు. లైంగిక నేరాలపై దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని సెక్షన్ 193 నిర్దేశిస్తోంది. అలా జరగకపోతే దర్యాప్తునకు మరింత వ్యవధి కావాలని కోర్టుని ఆశ్రయించవచ్చు. అలాంటప్పుడు ఒక కాల పరిమితి నిర్దేశించడం ఎందుకు అనేది మనకు ప్రశ్న. లైంగిక నేరానికి గురైన వ్యక్తికి దర్యాప్తులో పురోగతి గురించి 90 రోజుల్లో దాన్ని తెలపాలి. లైంగిక నేరానికి గురైన వ్యక్తికి దర్యాప్తులో పురోగతి గురించి 90 రోజులు తెలపాలి. దాన్ని పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్టంలో పేర్కొనలేదు. శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. దాన్ని 15 రోజుల్లోగా నేరస్థలంలోని పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలనే నిబంధన 173వ సెక్షన్ నిర్దేశిస్తోంది. నేరస్తుల ట్రాకింగ్ వ్యవస్థ సైతం అమల్లోకి రానుంది. బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 46 కింద స్త్రీలను సూర్యోదయానికి ముందు లేదా అస్తమించిన తర్వాత అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయవలసి వస్తే ఒక మహిళా పోలీసు అధికారి రాతపూర్వకంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ముందు అనుమతి తీసుకోవాలి. బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 46 కింద స్త్రీలను సూర్యోదయానికి ముందు లేదా అస్తమించిన తర్వాత అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే ఓ మహిళా పోలీసు అధికారి రాతపూర్వకంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ముందస్తు అనుమతి తీసుకోవాలి. మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి కొంత ప్రయోజనాలు అయితే కల్పించడం జరిగింది. మహిళలు పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లలను కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత శిక్ష నిబంధన కూడా తెచ్చారు. మహిళలు పిల్లలపై నేరాలు బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలని ఈ నిబంధనల్లో చేర్చారు. మహిళలు 15 ఏళ్లలోపు 60 ఏళ్లలోపు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసు సాయం పొందవచ్చు. బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 185 ప్రకారం స్వాధీనాలు జరిగే సమయంలో ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడాన్ని ఈ సెక్షన్ తప్పనిసరి చేస్తుంది. ఇది పోలీసులు దౌర్జన్యాలకు అడ్డుకట్ట అని మనం చెప్పుకోవచ్చు. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 37 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తుల జాబితాను, ఫోటోలను పోలీస్ స్టేషన్లో విధిగా ప్రదర్శించాలి. బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 37 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తుల జాబితాను, ఫోటోలను పోలీస్ స్టేషన్లో విధిగా ప్రదర్శించాలి. అలాగే జిల్లా కేంద్రంలో కూడా ప్రదర్శించాలి.
పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ప్రదర్శించాలి. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 35 ప్రకారం 3 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో 60 ఏళ్ళు పైబడిన నిందితులను అరెస్టు చేయకూడదు. అయితే నిందితుడి వయసు నిర్ధారణకు ఏ పద్ధతిని అనుసరించాలో స్పష్టం చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.